హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్లో మేము ఊరు వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళాం. ఆ రోజు తీసిన బ్లాగ్ ఇది. మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా బీచ్కి వెళ్తామండి. పిల్లలు ఊరంటేనే బీచ్కి వెళ్తాం కదా అని చాలా హుషారుగా ఉంటారు. సమ్మర్ అన్నప్పుడు మనం చిల్ అవ్వడానికి ఏదో ఒక ప్లేస్కి ట్రిప్ వేస్తూ ఉంటాము. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అమ్మమ్మ గారు ఊరు, లేకపోతే నానమ్మ గారు ఊరు ఇలా ఉంటాయి. హాలిడేస్ అంటేనే అంతే కదా. మనమేమో సిటీలలో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు అని సిటీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. హాలిడేస్ రాగానే ఎప్పుడెప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దామా, నానమ్మ వాళ్ళ ఊరు వెళ్దామా, నేటివ్ ప్లేస్ వెళ్దామా అనే హుషారు ఉంటుంది. అందుకని మేము కూడా అంతే, ఫస్ట్ హాలిడేస్ రాగానే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మాకు మా నెల్లూరులోనే బీచ్ ఉండడం. మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా బీచ్కి అయితే వెళ్తాము. మా నెల్లూరు బీచ్ అంటేనే ఒక స్పెషల్ ఉంటుంది. నెల్లూరు బీచ్కి వెళ్ళే దారి సూపర్బ్ ఉంటుందండి. చుట్టూ చెట్లు, పంట పొలాలు, ఒక విలేజ్ వాతావరణం చూస్తుంటేనే ఎంతో హ్యాపీగా, జాయ్ఫుల్గా ఉంటుంది. బీచ్లో ఎంజాయ్ చేయడమే కాకుండా ఒక విలేజ్ లైఫ్ వాతావరణం ఎలా ఉంటుందో అనేది కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ బీచ్కి వెళ్ళే దారే అంత సూపర్బ్గా ఉంటుంది. ఇంకా సమ్మర్ ట్రిప్కి వస్తే, మనం సమ్మర్ ట్రిప్ అంటేనే చిల్ అవ్వడం కోసం, చల్లగా ఉండడం కోసం నీళ్ళుండే ప్లేస్లకే ఎక్కువ వెళ్తుంటాం. అయితే వాటర్ ఫాల్స్ కానీ, లేదంటే బీచ్ కానీ. ఇంకా వాటర్ ఫాల్స్ అంటే సమ్మర్లో కొంచెం తక్కువే ఉంటాయి, వర్షాలు ఉండవు కాబట్టి. అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బీచ్కే ఉంటుంది. ఇదైతే మైపాడ్ బీచ్ అండి. మైపాడ్ బీచ్లో సూపర్బ్ అయితే ఉంది. ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి, నైట్ స్టే కూడా ఉంటుంది. స్టే చేసే వాళ్ళు కూడా ఇక్కడ స్టే చేయొచ్చు. నియర్ బై నెల్లూరు ఎవరైనా ఉంటే ఇక్కడ బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అండి మా మైపాడ్ బీచ్ అయితే. చాలా బాగుంటుంది. మా పిల్లలు వచ్చి రాగానే ఆటలో దిగిపోయారు. ఇంకా పోలీసులు, సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఎవరు ఏమి నాటి పనులు చేయకుండా, బీచ్ని పాడు చేయకుండా ఉండాలని. ఇంకా ఈ బీచ్ ఒక స్పెషల్ ఏంటంటే, ఇక్కడ ఒక మంచి శివాలయం ఉంది. కార్తీక మాసం అయితే చాలా ఫేమస్ అండి. ఇక్కడ సముద్ర స్నానం చేసుకొని కార్తీక మాసంలో ఆ శివుడిని దర్శించుకొని మనం ఆ కైలాసనాథుడి అనుగ్రహం పొందొచ్చు. అదొక మంచి విషయం మా మైపాడ్ బీచ్కి ఉంది. ఇక్కడ టూరిస్ట్ స్పాట్ కాబట్టి గుర్రాలు, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళని ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు. మేము వెళ్ళిన ప్రతిసారి మా రైడ్ అయితే చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. బీచ్లో ఆడడమే కాదు, ఇంకా బీచ్ గేమ్స్ ఉన్నాయి. తర్వాత బీచ్ ఫుడ్ కూడా ఉంటుంది. బీచ్ ఫుడ్ అంటే తెలిసిందే కదా. మంచి మంచి చేపలు, రొయ్యలు అలా ఫ్రెష్వి తయారు చేసి మనకి బీచ్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ పెద్దవాళ్ళు అయితే రిలాక్స్ అవుతారండి. వాళ్ళు మాత్రం ఎప్పుడు బీచ్కి వచ్చినా ఆటే ఆడరు. మా అమ్మ, మా అత్తమ్మ ఎప్పుడు మా సామాన్లకి కాపలా, మా బట్టలకి కాపలాగా కూర్చొని ఉంటారు. ఇంకా మా పిల్లలు ఎంతసేపు ఆడతారంటే, బీచ్ అంటే ఇంకా డే మొత్తం అక్కడే ఉండిపోతారు, అంత ఎక్కువగా ఆడతారు. నాకు ఈ ఇసుకను చూస్తేనే గుర్తొస్తుందండి చిన్నప్పుడు. మీరు ఇసుకలో చిక్కు చిక్కు పల్ల ఆడిన ఆటలు ఎవరికైనా గుర్తుందా? మీరు ఎవరైనా ఆడారా? కామెంట్ చేయండి. వీళ్ళే అండి సెక్యూరిటీ గార్డ్స్. ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ బీచ్ని ఖరాబ్ చేయకుండా, బీచ్లో ఎవరు నీళ్ళల్లో కొట్టుకోపోకుండా కాపలా కాస్తూ ఉంటారు. ఇది గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీసే. ఇక్కడ మళ్ళీ బీచ్ అంతా ఎంజాయ్ చేసి అయిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కూడా రూమ్స్ ఉన్నాయి. మంచిగా స్నానం చేసి మనం ఫ్రెష్ అయిపోయి బట్టలు మార్చుకొని దేవుడి దర్శనం కూడా చేసుకోవచ్చు. బీచ్ అంటేనే పిల్లలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, మాకైతే ఒక బ్యాచ్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. మేము ఒక్కళ్ళం బీచ్ వెళ్తున్నాం అంటే చాలు, చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్, ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి మేము బీచ్కి వస్తాం అని చెప్పి మాతోటి జాయిన్ అయిపోయి ఆటలు ఆడుతున్నారు. ఒక్కళ్ళే ఆడుకుంటే కూడా ఆ మజా రాదండి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఉండాలి ఎప్పుడు ఎంజాయ్ చేయడానికి. మేము ఎక్కడ ట్రిప్ వెళ్ళినా కూడా మాకు ఒక గ్రూప్ ఉంటూనే ఉంటుంది.
ఒక పిల్ల గ్యాంగ్ అయితే రెడీ అయిపోతుంది బీచ్లో ఆడడానికి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే కాసేపు మా పిల్లలు ఆడుకునేది చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. బీచ్ తర్వాత మేము ఫుడ్ తీసుకున్నాం. బీచ్ ఫుడ్ ఎలా ఉంటుంది, ఏమేమి వెరైటీస్ ఉంటాయి అవన్నీ కూడా చూపిస్తాను. బీచ్ తర్వాత మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. కాసేపు మా పిల్లలు ఎంజాయ్ చేసేది మాత్రం మ్యూజిక్ పెట్టి చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. మేమంతా బీచ్లో ఆడుకుంటూ ఉంటే నేనేమో వ్లాగ్ తీసుకుంటున్నాను. మా అమ్మ మా అత్తమ్మ ఇద్దరు రాజకీయాల గురించి మీటింగ్ పెట్టారు. ఈసారి ఎలక్షన్లు ఎలా జరుగుతాయో ఎవరు వస్తారో ఏమో కానీ ఒకళ్ళైతే జగన్ రావాలని, ఒకళ్ళైతే టీడీపీ రావాలని వాళ్ళ డిస్కషన్లో ఉన్నారు. మేము ఊరు వెళ్ళిన ప్రతిసారి బీచ్ అయితే వెళ్తామండి. వీళ్ళు మాత్రం నీళ్ళల్లోకి రారు. వీళ్ళ ఒడ్డును కూర్చొని ఆ పిల్లలు ఆడేది చూస్తూనే ఉంటారు. ఎందుకు నీళ్ళల్లో ఆడడానికి రారు అంటే, నాకు నీళ్ళల్లో ఆడడం ఇష్టం కాదు, పిల్లోళ్ళు ఆడుతుంటే చూస్తూ ఉండడమే ఇష్టం. నేను ఇక్కడే ఉంటాను, మీ సామాన్లన్నీ ఇక్కడ పెట్టి మీరు వెళ్ళి ఆడుకోండి అని చెప్తారు వీళ్ళు. మా బీచ్ అంతా ఎంజాయింగ్ అయిపోయిన తర్వాత ఇది బీచ్ ఫుడ్ తినడానికి వచ్చామండి. సూపర్ అండి. ఫ్రెష్ ఫిషెస్ని ఇలా మ్యారినేట్ చేసి పెడతారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పటికప్పుడు దాన్ని నూనెలో వేసి వేయించి మనకిస్తారు. క్రాబ్స్ కానీ ఫిష్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. డిఫరెంట్ సైజ్కి డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. వెజ్ వాళ్ళకైతే జస్ట్ బజ్జీలు బోండాలు ఇవి మాత్రం ఉంటాయి. నాన్ వెజ్ వాళ్ళైతే సీ ఫుడ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. నీళ్ళల్లో ఆడిన తర్వాత ఎవరికైనా బాగా ఆకలేస్తుందండి. నీళ్ళల్లో ఆడేటప్పుడు ఫుల్గా తిని వెళ్ళకూడదు. ఈ విషయం అయితే నాకు బాగా తెలిసింది. మా పెద్దోడు స్విమ్మింగ్కి వెళ్తున్నప్పటి నుంచి స్విమ్మింగ్ చేస్తుంటే వామిటింగ్ వస్తుందంట ఫుల్గా తిని స్విమ్ చేయడానికి వెళ్తే. అందుకని స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు కానీ నీళ్ళల్లో ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు కానీ తక్కువగా ఫుడ్ తీసుకొని వెళ్ళాలి. ఆడుకొని వచ్చిన తర్వాత అయితే పిచ్చి ఆకలేస్తుందండి. అప్పుడు మాత్రం మంచిగా తినొచ్చు, ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. మా స్విమ్మింగు, మా బీచ్ ఎంజాయ్మెంట్ అంతా అయిన తర్వాత అలసిపోయాం. దాని తర్వాత ఇంటికి కూడా వెళ్ళకుండా మేము డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్లో నైట్ డిన్నర్ చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళామండి. ఇది హైవే మీదే ఉండే రెస్టారెంటు. చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంది. ప్లేస్ కూడా చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుంది. ఈ రెస్టారెంటు పేరైతే A1 ఫ్యామిలీ రెస్టారెంటు. ఇది నెల్లూరులోని చాలా మంచి రెస్టారెంట్, ఫేమస్ రెస్టారెంటు. ఫుడ్ ఎలా ఉంది అని మా అత్తయ్యని అడిగితే రివ్యూ చెప్తుంది. ఇక్కడ ఫ్యామిలీకి సపరేట్గా డాబాస్ కూడా ఇచ్చారు. ఒక్కొక్క ఫ్యామిలీ కూడా సపరేట్గా చిల్ అవ్వచ్చు, ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. మేమైతే రెస్టారెంట్ లోపలే కూర్చున్నాం. రెస్టారెంట్ లోపలికి వెళ్ళంగానే ఇలాగుంది. మా ఫుడ్ ఆర్డరు తినడం అంతా అయిపోయింది. ఇక్కడైతే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రొజెక్టర్ వేశారు, మూవీ కూడా పెట్టారు. మూవీ చూసుకుంటూ మనం సినిమా హాల్లో మన ఫుడ్ని ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయొచ్చు. మా బీచ్ డే ట్రిప్ ఇలా అయితే జరిగింది. మీరు కూడా ఎప్పుడైనా నెల్లూరు వెళ్తే మైపాడ్ బీచ్ వెళ్ళండి, సూపర్బ్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.